బ్లెస్డ్ అండి సార్. అందరికి కళ్ళు ఉన్నాయి, అందరికి చెవులు ఉన్నాయి, అందరికి హృదయం ఉంది, కానీ అందరికి అర్థం కాదు. సింపుల్ వే, క్లాస్లో అందరికి చెవులు ఉన్నాయి, అందరికి కళ్ళు ఉన్నాయి, అందరికి హృదయం ఉంది. స్టూడెంట్స్కి అందరు పాస్ అవుతారా? సబ్జెక్ట్ ఒకటే కదా. అయితే బ్లెస్డ్ అంటే తెలుసా, ఎంపవర్మెంట్. నీకు అర్థమైతే దేవుని శక్తి నీ లోపల నుంచి పనిచేస్తుంది. బ్లెస్డ్ అంటే ఎంపవర్మెంట్. ఇట్ విల్ ఎంపవర్ యూ. అబ్బా అర్థమైంది అన్నప్పుడు ఆ క్యాన్సర్ వెళ్ళిపోతుంది. అందుకోసమే క్రిస్టియన్కి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి ఎందుకు కష్టాలంటే మనకి ఏది అందుబాటులో ఉందో మనకు తెలియదు. క్రీస్తునందు దేవుడు మనకు చేసింది మనం గుర్తించాం. Let us get into the subject. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేను విత్ ఆల్ రెస్పెక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఒక్క సబ్జెక్ట్ దేవుని అడగండి, నేను ఎంత చెప్పినా నేను అంటే మీకు నేను ఒక 10% టీచ్ చేస్తుండొచ్చు. నీతి అనే సబ్జెక్ట్ కోసం మీరు నేర్చుకుంటేనే లైఫ్. అది తెలియనంత వరకు మనం బ్రతుకుతున్నాం, కానీ అస్సలు భయము, బాధ, వేదన, కష్టం, ఇబ్బందులనే ఉంటాం. 5:17. Okay, can you go to first verse? I don't know why the Lord took it there. First verse. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఏమనుంది? తీర్చబడి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. వీఆర్ జస్టిఫైడ్ అంటే ట్రాన్స్లేషన్ తీర్చబడి కాదు, తీర్చబడ్డాము. నీతి అంటే దేవుడు మనం కరెక్ట్గా చూసే తత్వం. దేవుడు నువ్వు కరెక్ట్, నువ్వు కరెక్ట్, నువ్వు కరెక్ట్. సపోజ్ బాడీలో క్యాన్సర్ ఉంది, నువ్వు దేవుని మాట నమ్మినవు రెవల్యూషన్తోని, దేవుడు నీకు లేదన్నట్టు చెప్తాడు, అది వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షేరా గర్భము మృతతుల్యమైపోయింది అండ్ షీ హాజ్ పాస్ ద మెనోపాస్. ఆ స్టేట్ అయిపోయిన తర్వాత ఈయన శరీరంలో శక్తి లేదు, కానీ దేవుడు అబ్రహాం వచ్చి దేవుని మాట నమ్మిండు, కానీ షేరా గర్భం నమ్మలే, ఆయన శక్తిని నమ్మలే. కింద ఉంటుంది, అది ఆయనకు నీతిగా ఎంచబడ్డది. అంటే ఆయన అకౌంట్లోకి దేవుడు పిల్లల్ని వేసినాడు. ఇది నేను ఎంత సింప్లిఫై చేసినా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సపోజ్ దిస్ ఇస్ అబ్రహాం, షేరా. నేను వచ్చి చెప్పినాను, నిన్ను ప్రపంచం అందరికీ నేను తండ్రినిగా చేస్తా అంటే ఆయన అన్నాడు, నా వైఫ్ గర్భము పాడైపోయింది, చచ్చిపోయింది, నాకు శక్తి లేదని ఆ రెండింటి నమ్మకుండా దేవుడు చెప్పిన మాట నమ్మిండు. దేవుడు కొడుకునిచ్చిండా, మాటనిచ్చిండా? అయితే మాటనిస్తే ఏం మాట ప్రభా, ఒక్కడే కొడుకు లేడని చెప్తే పోనీ కొడుకు లేకపోతే కొడుకునిస్తావు, కానీ నా భార్య గర్భము మృతతుల్యం అయిపోయింది అంటే చచ్చిపోయింది. ఆ టైంలో ఇప్పుడు ఒక్కరిని ఇవ్వమంటే నమ్మొచ్చు నువ్వు దేవుడు అని. నువ్వు ప్రపంచం అందరిని నాకు ఇస్తున్నట్టే నాకు మజాక్ చేస్తున్నావు అని చెప్పొచ్చు. ఆయన ఏం పట్టించుకోలే. ఆమె గర్భం పాడైపోయినా, చచ్చిపోయినా, నాకు శరీరం శక్తి లేకపోయినా దేవుని మాట నమ్మినాడు. నమ్మి ఆ మాటనే నమ్ముతున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, ఫస్ట్ దేవుడు అద్భుతం చేయలే. దట్ వాస్ అకౌంటెడ్ టు హిమ్ హిస్ రైచియస్నెస్. అంటే దేవుడు ప్రపంచం అంతా దృష్టికి ఆయన కారు, కానీ దేవుని దృష్టికి మాత్రం దేవుడు ఆయన అకౌంట్లకు పిల్లల్ని వేసినాడు, అకౌంట్లకి హెల్త్ని వేస్తాడు, అకౌంట్లకి జాబ్ వేస్తాడు, అకౌంట్లకి మిరకిల్ చేస్తాడు. అంటే దేవుడు నేను చూస్తాడు. అయితే కాబట్టి విశ్వాస మూలంగా, విశ్వాసం అంటే యేసుప్రభు చేసింది. యేసుప్రభు నా కోసం ఏం చేసినాడంటే ఈ లోకంకి వచ్చినాడు, నా కొరకు తన ప్రాణం పెట్టాడు, ఎందుకంటే ఎక్కువ బ్రతకడానికి నిత్యజీవం. నా కొరకు తన నీతిని ఇచ్చాడు, నా పాపం తీసుకున్నాడు, నా పాపాలు తీసేసినాడు, అయితే నీతిని నాకు ఇచ్చినాడు, నా కొరకు కొట్టబడ్డాడు, నా రోగం తీసుకొని ఆయన ఆరోగ్యం ఇచ్చినాడు, నా కొరకు నిత్యజీవం దయచేసి నమ్మితే అప్పుడు దేవుని దృష్టికి నువ్వు కరెక్ట్. అంటే నీకు అనారోగ్యం రాదని దేవుడు చూస్తున్నాడు. వచ్చింది అనుకో, మళ్ళీ చెప్తున్నాను, వెరీ 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 కీన్ యూ టు అబ్జర్వ్. నౌ సే దిస్ ఇస్ యాస్ ఇఫ్ ఇస్ దేర్. అతను యేసుప్రభుని నమ్మినాడు, ఆయన నా కోసం నా పాపాలు తీసుకొని ఆయన నీతిని ఇచ్చినాడు. నీతి అంటే దేవుని స్వభావం, పాపం అంటే యాడమ్ స్వభావం. అయితే మానవుని పడిపోయిన స్వభావం తీసుకొని దేవుని స్వభావం ఇచ్చేసి దేవునికి ఆరోగ్యం ఇచ్చి అనారోగ్యం తీసుకున్నాక ఆయన నమ్ముతుంటే అనారోగ్యం వచ్చింది.
అప్పుడు మనం చేస్తాం, అనారోగ్యం వచ్చింది కదా రాదన్నారు అన్నారు. మీరు ఎండమాములు అంటే ఎంతమందికి తెలుసు? ఎండమాములు ఎడారిలో పోతుంటే నువ్వు నడుచుకుంటే సముద్రం కనబడుతుంది, దగ్గర సముద్రం కాదు అది, దాన్ని మిరాజ్ అంటారు. నువ్వు కారులో పోతున్నావు అనుకో, ఎండ టైంలో రోడ్డు మీద పోతుంటే మెయిన్ రోడ్డు పోతుంటే ఇట్లా నీకు ఇట్లా కనబడుతుంటే నీళ్ళలాగా, అవి నీళ్లు కావు, మిరాజ్. దాన్ని ఎండమాములు అంటారు. దగ్గర పోయినాక నీళ్ళు ఉండేవి. అయితే యాక్చువల్లీ న్యాచురల్లో నీ బాడీలో మిరాజ్ అది, దేవుని కనబడతలేదు. అట్లా నీకు అట్లా కనబడుతుంది నీళ్ళు. ఆ క్యాన్సర్ కాదు అది, అన్ఎంప్లాయ్మెంట్ కాదు అది, నీ కష్టం కాదు, కానీ దాన్ని నమ్ముతున్నావు కనుక ఓడిపోతావు. అప్పుడు చెప్పాల నువ్వు మిరాజ్, ఇది ఇస్ మిరాజ్. అందుకే దేవుడు చెప్పినాడు, చూచినవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు, చూస్తున్నవి అనిత్యములు. ఇది మిరాజ్. ఇవట ప్రాక్టీస్ చేసుకున్నాకో ఇది వెళ్ళిపోతుంది. సో 17th verse. 17th verse. క్రిస్టియన్ సక్సెస్కి స్క్రిప్చర్ ఇది అర్థం కాకపోతే దేవుడు ఏం చేయలేడు. మరణము ఒకని అపరాధము, ఒకని పొరపాటు, అవిధేయత వలన వచ్చినదై ఆడమ్ కోసం చెప్తున్నాడు. ఆ ఒకని ద్వారా అందరినీ ఏలింది, ఇంకా ఏలుతుంది. ఎందుకు ప్రపంచంలో అందరికీ మరణం ఉందంటే ఆడమ్ వలన. వాళ్ళు తప్పు చేసినందుకు కాదు. అరే పోతు చనిపోయారు యాక్సిడెంట్లో. ఎందుకు చనిపోయినారు వాళ్ళు? ఆడమ్ వలన. యాక్చువల్లీ మరణమే లేదు మానవునికి. మరి మనం చనిపోతామంటే మనం చనిపోమా అంటారు. అవును మనం చనిపోతాం. నీకు తెలుసా ఎగ్జాక్ట్గా నీకు టైం వచ్చిన తర్వాత నీకు అయిపోయినాక నీ పనంతా అయిపోయినాక వెళ్ళిపోతావు. అది కూడా నువ్వు చెప్పి, నేను లాస్ట్ టైం కూడా చెప్పిన సబ్జెక్ట్ అది. అందుకే పాల్ అంటాడు, నేను చనిపోయే కాలం వచ్చిందా, నా వెడలు కాలం వచ్చిందా? మై టైమ్ ఆఫ్ డిపార్చర్ హ్యాడ్ కమ్. డూ యు నో డిపార్చర్? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ డిపార్చర్? డిపార్చర్ అంటే ఎక్కడ పోతుంటే, నేను డిపార్చర్తో ఎక్కడికి తెలియదండి అంటారా? డిపార్చర్ పోతే ఐఎమ్ గోయింగ్ టు చికాగో, all my this thing, I'm going, you know your destiny. When you say I'm departuring, that means you know your destiny. నేను పరలోకం పోతున్నా, టైం వచ్చేసింది, అంతా చేసిన, ఇంకేమన్నా ఏం లేదుగా ప్రభు, ఏం లేదు. అది ప్రతి క్రిస్టియన్కి అది మన మీద ఏలలేదు మరణం. ఆడమ్ వల్ల మన మీద ఏలింది, కానీ ఒకని అపరాధం వలన వచ్చేది. ఆ ఒకని ద్వారా ఏలిన ఎడల కృపా బాహుల్యము, నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అని ఒకరి ద్వారా ఏలుదురు. కృపా బాహుల్యము నీతి దానము అంటే కృప మనకు విస్తరింపజేసిన దేవుడు. నీ కృప అంటే ఏం తెలుసా? అతను మనం చేయలేని ధర్మశాస్త్రం చేసి మనకైనా కృప ద్వారా ఏంటంటే నేను చేసేది నమ్మమన్నాడు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు పాటిస్తేనే దేవుడు నేను కరెక్ట్ అనేవాడు. ఆ తత్వం నీతి అంటారు. గాడ్ కుడ్ నాట్ సీ ఇఫ్ యూ హావ్ డన్ 9.5. దేవుడు నేను మంచోనిగా చూడలేడు. నువ్వు రోడ్డు మీద పోతే నేను కాపాడలేడు. నువ్వు ఏమైనా బిజినెస్ దీవించలేడు. ఎందుకంటే నువ్వు 9 చేసినా కానీ ఒకటి చేయకపోతే నువ్వు శాపగ్రస్తుడు. సో ఎవరు చేయలేరు. సో పీపుల్ నెవర్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ కమాండ్మెంట్స్. 10 కమాండ్మెంట్స్ ఏం చేసినా అంటే 10 ఆజ్ఞలు చేస్తే నువ్వు కరెక్ట్. నువ్వు పొలంలో పోతే పంట పండుతుంది, రోడ్డు మీదకి పోతే నీకు యాక్సిడెంట్స్ కాదు, ఉద్యోగంలో దీవించబడతావు, ఆరోగ్యం ఉంటుంది. 9 చేస్తే 10 చేస్తే, కానీ 9 చేసినావు అనుకో 10 కూడా 9 కూడా వెళ్ళిపోతుంది ఒకటి చేయకపోతే. When you don't do the 10th one also, the 9 are being deleted. సో ఎవరు చేయలేరు. ఎందుకంటే సార్ 9 చేయగలి కష్టపడ్డా కానీ 10th ఎవరు చేయలేరు, మానవుడే చేయలేరు. ఎందుకంటే అది హృదయం సంబంధించి. డు నాట్ కవట్. అన్ని క్రియల ద్వారా ఒకటి తల్లిదండ్రుని ప్రేమించాలా, దేవుని ఆరాధించాలా, విగ్రహాలకు మొక్కొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, అన్నీ చేయగలుగుతాం. కానీ ఒకటి మాత్రం చివరిది హృదయం సంబంధించి చేయలేం కనుక ఇవి ఫెయిల్. ద 10 కమాండ్మెంట్స్ ఫెయిల్. దేవుని సిస్టమ్ ఫెయిల్ చేసింది కనుక అందరము పాపంలో ఉన్నాం. కొడుకుని పంపించండి. ఆ కొడుకు వచ్చి ఆ 10ని చేసి మీకు కృప ఇచ్చాడు. 10 చేస్తేనేమో దేవుడు కరెక్ట్ అన్నవాడు. ఇప్పుడు 10 చేయొద్దు, ఒకటి కూడా చేయొద్దు. ఇప్పుడు తన కొడుకు చేసేది నమ్మితే నువ్వు కరెక్ట్ అంటాడు దేవుడు. ప్రాబ్లం ఏం చేయి నమ్మడానికి? నమ్ముడు నేను పాపత్తుకుని అంటారు. అని కొడుకు వచ్చి మన పాపం తీసుకున్నా తీసుకోలేదా? తీసుకున్నాక నువ్వు మళ్ళీ పాపత్తుకున్నందుకు నువ్వు పాపం వల్ల ఏమొస్తుంది? మరణం. అయితే కొంతమంది అడుగుతారు, అయితే మేము పాపం చేయొద్దా? స్టాప్. నేను చెప్తాను అట్లాంటి వాళ్ళకి, దాహం వేస్తుంది అంటావా, నీళ్ళు తాగుతావా? ఆకలేస్తుంది చెప్తావా, అన్నం తింటావా? ఫీజు కట్టవలసిందంటే ఫీజు కట్టాలంటావా, కడతావా? నిద్ర వస్తుంది పడుకోవాలంటావా, పడుకుంటావా?
పాపంలో తప్పు జరిగిందనుకో, నువ్వు తప్పు అనాలనా నీతిమంతుడు అనాలనా? నువ్వు మీకు ఒక ఎక్సర్సైజ్ చూపిస్తా అందరికీ, ఇది $1 మిలియన్. ఇది నువ్వు రోజు 100 సార్లు నువ్వు నీతిమంతుడని చెప్పు. ఏదైతే ఏరియా 1, 2 కొంతమంది ఒక్కొక్కరికి ఒక ఏరియా ఉంటుంది, దానికి బయటపడం మనం ఒప్పుకోవాలా అందరం. ఒకవేళ మీకు తెలియకపోతే నేనైతే ఒప్పుకుంటున్నా అందరి ముందు, నాకు చాలా ఉన్నాయి. ఓకే, చాలా బలహీనతలు ఉన్నాయి. నువ్వు చెప్పినాక ఆ బలహీనతలకి ఆటోమేటిక్ బయటపడుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ ప్రాక్టికల్గా. కెన్ ఐ హ్యావ్ వాటర్ బాటిల్? నాకు బాగా దాహం వేస్తుంది. అబద్ధం చెప్పినా కరెక్ట్ చెప్పినా? కరెక్ట్ చెప్పినా అబద్ధం చెప్పినా? దాహం వేస్తుంది కరెక్ట్ అబద్ధమా చెప్పినా? దాహం పోయిందా? అయితే కొంతమంది చెప్పిన పాపం చేస్తే పాపాత్కులం కాకపోతే ఏమనాలా బ్రదర్ మనం అంటే, అనుకో నువ్వు అక్కడ ఉంటావు. పాపం చేస్తే పాపభీతులు ఉంటే సార్ అపవాది వచ్చి వేసేస్తుంది. నేను నువ్వేం చేస్తున్నావు పడుకున్న మరణాన్ని యాక్టివేట్ చేస్తున్నావు. కొన్నిసార్లు సెల్ ఫోన్ యాక్టివేట్ ఉంటుంది, మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటాం మనం. సో నువ్వేం చెప్పాలంటే, తప్పు జరిగినప్పుడు లోపల నీకు నీతి ఉంది. తప్పు ఎక్కడ జరిగింది? ఆత్మలో జరగదు, శరీరంలో మనసులో జరుగుతుంది. నువ్వులే నేను నీతిమంతుడను క్రీస్తునందు, నేను నీతిమంతుడను క్రీస్తు చెప్పినాక ఏదైతే బలహీనత ఉంటుందో ఆ చేయకపోతే చేయలేవు నువ్వు. బిలీవ్ మీ, నీళ్ళు తాగినాక దాహం వేయదు. నువ్వు నీతిమంతుడని చెప్పినాక ఆ పాపంలో నువ్వు తొక్కేస్తావు, ఈజీగా ఓవర్కమ్ అవుతావు. ఇది చెప్పి చూడు, నువ్వు ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయాలా. చాలా మంది కొట్లాడతాం, ఈ తప్పు ప్రభా క్షమించని మళ్ళీ చేస్తాం, క్షమించండి మళ్ళీ చేసి తర్వాత మాకు ఎన్నో బలహీనతలు ప్రభా అంటాం. అవునా కదా? ఐమ్ టాకింగ్ సంథింగ్ ఇన్సైడ్, హౌ టు ఓవర్కమ్. నువ్వు అదే చూడు, దాహం వేస్తుందని చెప్పడం కంటే నీళ్ళు తాగినాక నీకు దాహం వేయదు. ఒక నీళ్ళు తాగినాక నీకు వాటర్ ఇస్తే నాకు వద్దంటావు. నీకు తెలుసా, ఆకలి మీద బాగా బిర్యానీ తిన్నాక ఏం తినబోద్ది కాదు నీకు. నువ్వు నీతిమంతుడు అంటే దేవుని స్వభావం ఉంది నాలో, వాళ్ళు ఇచ్చిండు కదా. చెప్పినాక నీ ముందు పాపం చేయబుద్ది కాదు. ఇది జరుగుతుంది, అప్పుడు నువ్వు ఓవర్కమ్ అవుతుంది. చూడు, కెన్ యూ గో టు 19th 18th verse ఫాస్ట్. కాబట్టి తీర్పు ఒకని అపరాధం మూలమున వచ్చినదై మనుషులు అందరికీ శిక్షావిధి కలుగుటకై ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడటకు కారణమాయను. 19th verse. ఎలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడితిరో. మనం ఏం పాపం చేయలే, పుట్టంగానే పాపాత్కులం, ఎందుకంటే ఆడమ్ చేసినందుకు. అది నమ్ముతాము. రెండో ఆడమ్ వచ్చినాడు, మన పాపం తీసేసాడు కనుక మనం తప్పు చేస్తే మన పాపాత్కులం అన్నందుకు ప్రాబ్లం. చూడు, అలాగుననే ఒకని అంటే రెండవ ఆడమ్ విధేయత వలన, ఏదో సిల్వలో విధేయత చూపించడం, మన అందరి పాపాలు తీసుకుని, అందరి రోగాలు తీసుకుని, అందరి శాపాలు తీసుకుని, అందరి మరణం తీసుకుని, అందరి మానవులు రేపు పుట్టబోయే 1st of July పుట్టబోయే పిల్లోడు మరణం కూడా తీసుకుండు కనుక ఒకని విధేయత వలన అనేకులు ఏమిగా తీర్చబడరు చెప్పండి? నీతి మొదలు దేవుడు. నువ్వు కరెక్ట్ ఎవరికి వస్తావు, నువ్వు కరెక్ట్ బిజినెస్లో పోతే ఎవరికి రాక నువ్వు కరెక్ట్, నీకు అనారోగ్యం వస్తే ఆరోగ్యం ఉంటుంది, నువ్వు కరెక్ట్, నువ్వు ఫెయిలియర్ కావు. నీతి మీద దేవుడు చూసే తత్వం నేను చూపిస్తాను మీకు. అదేంటో మీకు తెలుసో లేదో, దిస్ ఎ లేడీ ఇన్ ద బైబుల్ బై నేమ్ రాహబ్. ఆమె ప్రొఫెషన్ ఏంటి? వ్యభిచారం చేస్తుంది ఆమె. ఎరికో పట్టణంలో గోడల పైన వ్యభిచారం చేస్తుంది. ఆమె ఇల్లు గోడల మీద ఉంటుంది. గోడలు అంటే 3 ఆర్టీసీ బస్సులు పోయేంత పెద్ద పెద్ద గోడలు ఉంటాయి ఆ రోజుల్లో. ఇలా మన 14 inches కాకుండా. అందుకే రాజులు ఆ గోడల పైన వాళ్ళు ఫంక్షన్స్ పెట్టుకుంటారు, సరే పెద్ద పెద్ద ఫంక్షన్స్. అంత పెద్ద గోడలు, ఆ గోడల పైన ఇల్లులు ఉంటాయి, ప్రాకారాలు. ఆ ఇంటి పైన ఆమె ఇల్లు ఉంటుంది. అయితే జాషువా చెప్తాడు, మీరు వెళ్ళి మనము ఆ ఎరికోని మనము ముట్టడించాల కనుక దేవుడు చెప్పినాడు, ఎరికోనికి అప్పగించి దాని పరాక్రమంతులను మీకు అప్పగించా కనుక వెళ్ళి చూడమంటాడు. వాళ్ళు వచ్చిన తర్వాత సమాచారము ఎరికో పట్టణం తెలుస్తుంది. వాళ్ళకు ఒక న్యూస్ ఉంటుంది, ఈ యెహోవా దేవుడు ఇబ్రుల దేవుడు కనుక ఎర్ర సముద్రం చీల్చి అందరినీ సంహరించుకుంటే వీళ్ళకి జయమిస్తుంది కనుక భయం వచ్చేస్తుంది వాళ్ళకి. వచ్చేసినప్పుడు వాళ్ళకు తెలుస్తుంది ఈ స్పైస్ వచ్చినారని, ఎవరు వీళ్ళు చూడనీకి వచ్చిన వారని. తెలిసిన తర్వాత రాహాబ్ ఏం చేస్తుందంటే వాళ్ళని దాచిపెడుతుంది. ఎందుకంటే రాహాబ్కి తెలుసు మీ దేవుడు నిజమైన దేవుడు. మీ దేవుడు ఎప్పుడైతే ఎర్ర సముద్రం చీల్చి మేము తీసుకొచ్చిన బయటకి మా ఎరికోలు అందరికి తెలిసి మా గుండెలో మేము గుండె జారిపోయి మేము ఎప్పుడో ఓడిపోయినాం,
కనుక ఖచ్చితంగా మీరు మమ్మల్ని ముట్టడించినప్పుడు మేము ఓడిపోతాం. ఒక కండిషన్, మిమ్మల్ని నేను కాపాడుతాను, కానీ మీరు మమ్మల్ని ముట్టడించి అందరిని సంహరించినప్పుడు, ఎప్పుడో దేవుడు మీకు అప్పగించినప్పుడు మా దేశంను, అప్పుడు మమ్మల్ని కాపాడాలంటారు. అన్నప్పుడు అయితే వాళ్ళు ఏమంటారంటే, సరే ఒక పని చేస్తాము, మేము కిందికి దాచిపెడతారు. దాచిపెట్టినాక కిందికి పెట్టడం ఒక మాట చెప్తుంది, మీరు పారిపోయి, వీళ్ళు వెనకాల పారిపోయి వస్తుంటారు పట్టుకోవడానికి, మీరు కొండల్లో పోయి 3 దినాలు దాచుకోండి అని చెప్తుంది. వాళ్ళు వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ మా అంతపురంకి వచ్చిన తర్వాత మీరు వీ కెన్ గో టు యువర్ ప్లేస్ అని చెప్తుంది. చెప్తే మరి మమ్మల్ని కాపాడుతామని అడుగుతుంది ఆమె. తప్పకుండా కాపాడుతాం, కానీ కండిషన్, ఏదైతే ఇల్లు గుర్తుపట్టం, మీ ఇంటికి ఒక రెడ్ స్కార్లెట్ కట్టాలి. మీరు కట్టిన తర్వాత మేము ఎప్పుడైతే ముట్టడించడానికి వచ్చినామో ఫస్ట్ ఆ ఇంట్లో మీరు ఉండాలా. మీ అమ్మ, మీ నాన్న, మీ అక్కలు, మీ తమ్ముళ్ళు అందరూ ఆ ఇంట్లో ఉండాలి. ఎవరింట్లో? ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఇంట్లో కాదు, వ్యభిచారి ఇంట్లో ఉండాలి. ఉంటే అది చూసి మిమ్మల్ని కాపాడుతాం. ఒకవేళ మేము వచ్చినప్పుడు మీ నాన్న బయటకు వస్తే ఆయన రక్తం మా మీద చంపేస్తాం. ఒకవేళ మీ లోపల నుండి మేము ఏమైనా చేసినాం అనుకో, మీ రక్తం మా మీద ఉంటుంది, చేయమట్లా. ఒకవేళ మేము వెళ్ళిపోయినాక మమ్మల్ని పట్టించినాం అనుకో, నీ రక్తం నీ మీద మిమ్మల్ని వేసేస్తాం, కండిషన్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత బయటకు వచ్చినాక వాళ్ళు తెలుసు, మీకు లాంగ్ స్టోరీ షార్ట్, ఎరికోని ముట్టడిస్తారు. ముట్టడించిన తర్వాత దేవుడు ఆమెను ఎట్లా చూసిండో తెలుసా? ఆమె ప్రొఫెషన్ ఏంది? ఎబ్రిల్కి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మనకు నీతి అంటే నీతికి బతకడం, నీతి అంటే దేవుడు కరెక్ట్గా చూసే తత్వం. దేవుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడుకి సక్సెస్గానే చూశాడు దేవుడు, అది నీతి. ఎప్పుడుకి నీకు ఆరోగ్యంగా చూశాడు దేవుడు, అది నీతి. ఎప్పుడుకి నువ్వు ఓటమి పాలు కానట్టు చూశాడు, ఎప్పుడుకి నీవు దీవించబడ్డ వ్యక్తిగా చూస్తాడు, అదే నీతి. ద నేచర్ ఆఫ్ గాడ్. అందుకే వెన్ యు స్టాండ్ బిఫోర్ గాడ్, దేవుడికి ఏమి కనబడదు. ఎందుకు తెలుసా? ఆయన కొడుకు నీతిని ధరించుకొనును. అందుకే ఏమని చెప్పిండు ప్రార్థనలు కూడా, మీరు డైరెక్ట్గా ప్రేయర్ చేసుకోమని చెప్పాడు తండ్రికి నా నామమున చేయాలా, ఎందుకంటే నా నీతి మీకుంది. ఏమన్నాడు? తండ్రిని మీరు ఏది అడిగినను నా పేరిటనే అడగాల. మీరు అడగాల, కానీ ఎవరి పేరిట అడగాల? వెన్ యూ స్టాండ్ బిఫోర్ గాడ్ ఇస్ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్ అన్నప్పుడే దెన్ యూ పుట్ ఆన్, నీకు దేవుని నీతి, యేసుప్రభు నీతి నువ్వు ధరించినావు కనుక దేవుని నిలబడతావు. యేసుప్రభు వైఖరి ఎప్పుడు మర్చిపోకండి ఈ మాట. 50 ఏళ్ళు ఒక చర్చ్ క్రిస్టియన్ వస్తాడు, ఆ వ్యక్తికి నీతి ఎంత ఉంటుందో ఇప్పుడు రక్షించబడ్డ వ్యక్తికి అంతే ఉంటుంది. నీతి అంటే అది దేవుని యొక్క స్వభావం, అందరికి ఒకటే. సపోజ్ ఇతను 10th క్లాస్ వరకు వచ్చిన స్కూల్లో అతను పెద్ద బ్యాడ్జ్, కొత్త చిన్న బ్యాడ్జ్ ఇవ్వరు, అదే బ్యాడ్జ్ ఇస్తారు. ఎప్పుడు గుర్తు, ఎందుకు ఇంత మాట్లాడుతున్నట్టే ఇది అర్థమైంది అనుకోను, దేవుని తొక్కుతావును, అప్పటి వరకు అది మనం ఆడుకుంటుంది. చూడు, అటువలే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని, అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపి వేసినప్పుడు క్రియల మూలంగా, ఏం క్రియలు అంటే ఆమె నమ్మింది యెహోవా దేవుడు నిజమైన దేవుడు, ఈ దేవుడు వాళ్ళు ఎర్ర సముద్రం చీల్చి వాళ్ళు కాపాడిను, ఈ దేవుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా దేశంను ముట్టడించి అందరినీ సంహరిస్తాడు, ఈ దేవుడు నిజమైన దేవుడిని ఆమె క్రియల మూలంగా నమ్మించింది. తెలుసా? ఆమెలే వచ్చిన వాళ్ళని కాపాడింది. నీకు తెలుసా, ఒక దేశం నుండి వాళ్ళని కాపాడితేనే ప్రాణం పోతుంది తెలిస్తే. వాళ్ళని కాపాడింది, మిమ్మల్ని కాపాడుతున్నాను ఎందుకంటే మీ దేవుడు నిజమైన దేవుడు, మమ్మల్ని ఎట్లాగైనా సంహరిస్తాడు అని నమ్మింది. మనమైతేలే మాకు తెలియదు, ఇంకా మా ప్రాణం పోతుంది అన్నందుకు వెలుపలికి పంపి వేసినప్పుడు క్రియల మూలంగా దేవుని దృష్టికి నీతిమంతురాలుగా ఎంచబడ్డది. ఆమె వేశ్య. నీతిమంతులు నీతికి బతకడం కాదు, దేవుడు నువ్వు కరెక్ట్. అందరూ ప్రెగ్నెంట్ లేడీని కూడా చంపాలా, 9th month ప్రెగ్నెంట్ లేడీని కూడా చంపాలా, చదువుకొని కావాలంటే. నువ్వు పిల్లలని, పసి పిల్లల్ని చంపేయి, కానీ రాహాబుని మాత్రం చంపొద్దు. ఆయన భార్యను, పిల్లల్ని చంపొద్దు, ఎవరిని చంపొద్దును, కానీ అందరు చంపేయాల. ఎప్పుడు గుర్తు, యూ షుడ్ నో ద లార్డ్స్ జస్టిస్. దేవుడికి దయ లేదా, కడుపుతోనామని చంపేసినాడు కానీ ఈమెను మాత్రం వ్యభిచారి. నో. నీతి అంటే దేవుడిని చూసేలాగను. పరలోకం ఎందుకు పోతావు తెలుసా? నువ్వు ఆయన కొడుకు నీతి నీళ్ళు ఉంది కనుక పోతావు. మనం ఎందుకు పోతాం? లేకపోతే చూడు ఎట్లా చూసాడు దేవుడు ఆమెని. చూసి మీకు చదువుకొని యెహోషువలో ఆమెను బట్టి తండ్రిని, తల్లిని, అన్నదమ్ములు అందరినీ కాపాడుతాడు. కాపాడి లాస్ట్ ఆమె ఒక ఆయన చేసుకుంటుంది. ఆయన పేరేంటి? ఒక వేశ్య ఉండి ఒక ఆయన చేసుకుంటే, ఎవరు చేసు? సాల్మన్, ఎస్ఏఎల్ సాల్మన్ చేసుకుంటే ఆ సాల్మన్కి ఎవరు పుడతారు తెలుసా? బొయాజ్ పుడతాడు. బొయాజ్ రూతుని చేసుకుంటాడు. ఆ రూతు బొయాజ్కి ఒబేదు పుడతాడు. ఒబేద్కి జెస్సీ పుడతాడు. జెస్సీకి డేవిడ్ పుడతాడు. డేవిడ్ నుంచి జోసెఫ్ వచ్చిండు. జోసెఫ్కి ఒక కొడుకు పుట్టిండు, అతని పేరు యేసు. యాక్చువల్లీ ఈ వేశ్య యేసు ప్రభు అమ్మమ్మ, నాన్నమ్మ.
ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ రాహాబ్ ద ప్రాస్టిట్యూట్. నీకు తెలుసా డేవిడ్ ఎన్నికలు వచ్చినాడు? ఏ గోత్రంలోకి వచ్చినాడు? యూదా గోత్రం వేస్ట్, జూడా గోత్రం వేస్ట్, ఏ మంచిది రాదు. అయితే ఆయన వచ్చిండు, ఆయనకల్ సృష్టికర్తను తీసుకొచ్చిండు. సో వెన్ యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్, జీసస్ కేమ్ టు మేక్ ఇట్ గుడ్. నేను గుడ్ ఫర్ నథింగ్, గుడ్ ఫర్ నో. జీసస్ కేమ్ to repair everything, to restore back everything, not because of education, not because of intellectual, not because of money, not because of background, because Jesus, he gave his righteousness. You should remember, when you are born again, you have received something. Go and ask the little children, have you passed? Yes. What did they give? They say progress is about mommy. So when we ask people, are you born again? Yes. What did it mean? I received righteousness. దేవుని నీతిని, స్వభావమును, వైఖరిని నేను పొందుకున్నా తిరిగి జన్మించినప్పుడు. ఇప్పుడు ఇంకోటి, దేవుని జీవమును పొందుకున్నా. సో యూ షుడ్ నో వాట్ యు క్యారీ టు ఆపరేట్ ఇన్ దిస్ టెరెస్ట్రల్ వరల్డ్. అదర్వైజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ పీపుల్, ద ఎనిమీ విల్ నాక్ యూ డౌన్. నీకు తెలవాలి, నువ్వు తిరిగి జన్మించిన ఏం పొందుకున్నావు? నిత్య జీవమును, ఇంకా నీతిని. దేవుని స్వభావం నాలో ఉంది. శరీరంలో, మనసులో తప్పు జరిగినంత మాత్రాన నువ్వు మాట్లాడుతావు. నువ్వు డాక్టర్ దగ్గర పో, ఏమైందంటే తాగి పడిపోయాడు, ట్రీట్మెంట్ చేస్తాడు, చేయడా? సో ట్రీట్మెంట్ చేశాడు డాక్టర్. నువ్వు పొరపాటు అన్నప్పుడు ఎడుకలు బయటపడుతూ, తండ్రి నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, నేను నీ నీతిమంతుడిని నువ్వు ఎంత చెప్తావు అని చూడు. ఫరిసయ్యుల, సద్దుకేయుల నీతి కంటే మీ నీతి అధిగమిస్తేనే మీరు పరలోక రాజ్యం పోతున్న. ఇప్పుడు స్క్రిప్చర్ ఇస్ దేర్, Matthew 5:20. కెన్ యు గో టు Matthew 5:20? అది ఎక్స్ప్లెయిన్ చేయరు. మనం వాళ్ళకన్నా గొప్ప ఉండాలి. వాళ్ళు పుదీనాలో కూడా దశం భాగం తీసేవాళ్ళు, వాళ్ళు కొత్తిమీరలో దశం భాగం తీసేవాళ్ళు, వాళ్ళ రోడ్డు మీద గొప్పగా ప్రార్థన చేసేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు, బయట అన్ని చేసేవాళ్ళు, లోపల మాత్రం ఏమి చేయకపోయేవాళ్ళు. అందుకే వాళ్ళు చెప్పిండు, మీరు సున్నము కొట్టిన సమాధులు, యు ఆర్ వైట్ వాష్ టూమ్స్ అండ్ బ్రూడ్ ఆఫ్ వైపర్స్. ఎందుకంటే వాళ్ళు అన్ని బయట చేసేవాళ్ళు, లోపల నువ్వు కరెక్ట్గా ఉండాలా. లోపల నువ్వు నీతిమంతుడు, దేవుని బిడ్డవు, నువ్వు ఎప్పటికీ ఓడిపోవు, నీతో అన్ని జరుగుతాయి, నీకు సమస్తం సాధ్యం. సో చూడు, శాస్త్రుల నీతి కంటేను, పరిసర నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించండి మీతో చెప్పుచున్నాను. ఏంది నీతి అంటే? దేవుని వైఖరి. మనం కష్టపడినక్కర్లే, నీకు వచ్చేసి నీ లోపల. అందుకే ఎప్పుడు దేవుని నీతి అంటే ద రైట్ స్టాండింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ రిసీవ్డ్ బై జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు, సపోజ్ దిస్ ఇస్ జీసస్ క్రైస్ట్, ఆయన నీతిని తీసుకొని నమ్మినోనికి అందరికి ఇచ్చినాడు. అందుకే పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపం చేయలే, పాపంలో పుట్టలే, పాపంగా మార్చబడి తండ్రి అయిన దేవునికి నీతిమంతులుగా చేసేసాడు. ఇది $1 మిలియన్ కాదు, భూమి మీద బిగ్గెస్ట్ మాట నీతి. నేను నీతిమంతునిగా చేసి అంటే నీతి. దేవుడు ఎప్పుడు నిన్ను తప్పుగా చూడలేడు. అందుకే చెప్తాడు, కాకి పిల్ల ఏముంటుంది, కాకి పిల్ల అంటే ముద్దు, అట్లాగా ఆ దాంట్లో ఎప్పుడు నిన్ను దేవుడు తప్పుగా చూడలేనటువంటి తత్వంని నీతి అంటారు. క్వశ్చన్, ఎప్పుడైనా దేవుడు యేసుప్రభుని తప్పుగా చూసిండా? యేసుప్రభు స్వభావంని నీకు ఇచ్చినాడు, దాన్ని నీతి అంటారు. సో ఎప్పుడైతే చూసుకుంటావో, మన తప్పులు లాస్ట్ వీక్ చెప్పిన తప్పులు జరుగుతాయి, శరీరంలో జరుగుతుంది, మనసులో జరుగుతుంది. అప్పుడు దానికి ఒక ట్యాగ్ పెట్టి పాపం అనొద్దు. అందుకే పౌలు అంటాడు, నేను ఏమి చెయ్యనై ఉన్నానో చెయ్యజాలకపోతున్నాను, ఏది చెయ్యొద్దో చేస్తున్నది నేను కాదు, నా శరీరంలోని పాపమే. ఎక్కడ పాపం? శరీరం అంటే ఫ్లెష్ కాదు, మైండ్లో. కానీ నన్ను ఎవరు కాపాడుతారు ఈ యొక్క శరీరం నుంచి? కానీ దేవునికి వందనాలు, క్రీస్తు యేసునందు ఏ శిక్ష విధి లేదు. అంటే నువ్వు శిక్ష నువ్వేసుకుంటున్నావు సార్. మనసు తప్పు జరిగింది, పాపిని అన్నప్పుడు నువ్వు దేవుని నీతిని వాడట్లేదు. నువ్వు నీతిమంతుడు అయితే ఏం జరుగుతుందంటే నువ్వు ఆల్రెడీ నీతిమంతుడి. గో టు జెనిసిస్ చాప్టర్ నంబర్ 18. రాహాబు తన కుటుంబం అందరూ కాపాడబడతారు. 18:23. అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం లేదు కనుక దేవుడు ఆయనకు విధేయత చూపించే వాళ్ళని నీతిమంతులుగా పరిగణించేవాడు.
సో అబ్రహాం కాలం తర్వాత మోషే కాలం వచ్చినాక ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రం పాటించిన వాళ్ళే దేవుని దృష్టి కరెక్ట్. అంతకుముందుకు దేవుడి మాట విన్న వాళ్ళకి కరెక్ట్. ధర్మశాస్త్రం వచ్చినాక ధర్మశాస్త్రం చేసిన కరెక్ట్. ఇప్పుడు ధర్మశాస్త్రం చేయదు, ఏం చేయదు. యేసు ప్రభు చేసేది నమ్మిన వాళ్ళు కరెక్ట్. యేసు ప్రభుని గొప్ప చేసిన గొప్ప అని చెప్పడం కరెక్ట్. యేసు ప్రభు నా పాపాలు తీసుకుని నీతిమంతులు చెప్పడం అది కరెక్ట్ దేవుని దృష్టికి. యేసు ప్రభు నా శాపాలు తీసుకొని ముళ్ళకెట్టి దాచి నేను శాపస్తులను దీవించబడ్డాని చెప్తే అది కరెక్ట్. అది సో దేవుడు చేసింది నమ్మాలా అంతే. అందుకే నమ్ముటకు నీకు సాధ్యమైతేనా, కష్టపడేవాడు సాధ్యమైతేనా. సో రైట్ బిలీవింగ్ ఈజ్ రైట్, హియరింగ్ ఈజ్ రైట్ బిలీవింగ్, రైట్ బిలీవింగ్ ఈజ్ రైట్ యాక్షన్, రైట్ యాక్షన్ రైట్ టేక్స్ రైట్ డెస్టినీ. సో ఇక్కడ పాత నిబంధన కాలంలో అబ్రహాము ఒక ప్లేస్లో కూర్చొని మమ్రే అని అక్కడ ఒక స్థలంలో అతను తన భార్యతో ఉన్నప్పుడు 100 ఏళ్ళు ఉంటుంది. అప్పుడు అక్కడ బైబిల్ ఏమంటుందంటే ముగ్గురు వస్తారు మనుషులు. ఆ ముగ్గురు మనుషుల్లో 2 దూతలు, 1 దేవుడు. మీకు తెలుసలేదు, ఎబ్రీ పత్రిక ప్రకారం చాలాసార్లు మన ఇంటికి మన జీవితంలో రోడ్ల మీద మనకు కొంతమంది మనుషులు కనబడతారు. ఆ మనుషులు భూమి మీద ఉండరా మనుషులు, అసలు భూమి మీద ఉండరా మనుషులు. అలా టైంకి వచ్చారు. నువ్వు బాగా ఏంజలిక్లో నువ్వు ఆపరేట్ అవుతుంటే నీ కష్టకాలంలో నీకు వస్తారు. ఆ టైంకి నీకు హెల్ప్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ మనుషులు ఉండరు. వాళ్ళు యాక్చువల్లీ దర్ ఎవెన్లీ బీయింగ్స్ పుట్ ఇట్ ఇన్ ద ఫిజికల్ ఫామ్. దట్ ఫిజికల్ ఫామ్ ఇస్ నోవేర్ ఇన్ దిస్ వరల్డ్. సో దేవుడు ఒక ఫిజికల్ ఫామ్, ఎవరు లేరు అట్లా. దూతలు ఫిజికల్ ఫామ్గా ఈ భూమి మీదకి వస్తారు. ముగ్గురు మనుషులుగా వస్తారు. అంటే శరీరం, ఆ శరీరం ఆ భూమి మీద ఎవరిది లేదు. ఇట్లా ట్రిప్ 7 మంది ఉంటారు, 10 మంది ఉంటారు, అవన్నీ వేస్ట్ మాటలు. అట్లా ఏముండరు అసలు. ఇదే ఎవరిది కూడా సెట్ అవ్వదు. సో 7 మంది ఒకలాగా ఉంటారు, అట్లా ఏముండదు. సో ఆ ముగ్గురు వచ్చి పోతుంటే వాళ్ళు సొడొమ గొమొర్రాని వాళ్ళు శిక్షించడానికి వస్తుంటారు అన్నమాట. ఎందుకంటే సొడొమ గొమొర్రాలో వ్యభిచారము అవన్నీ ఉంటుంది. అయితే అందరూ అనుకుంటారు సొడొమ గొమొర్రా వ్యభిచారం కోసం దేవుడు శిక్షించడానికి వచ్చినప్పుడు. యాక్చువల్లీ వ్యభిచారం కాదు అక్కడ ఏంటంటే వాళ్ళు తాగి తిని వ్యభిచరిస్తూ కూడా ఉన్నప్పుడు దేవుడు చూస్తుంటాడు. కానీ వాళ్ళు తాగి తిని విచ్చలవిడిగా ఉండి అంత చేసుకుంటూ అనాథలకి తిండి లేని వాళ్ళకి పెట్టినప్పుడు అది గొప్ప పాపం అవుతుంది. యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ క్రానికల్స్ ఉంటుంది. అది సమ్ టైమ్ బ్యాక్ ఐ టీచ్ ఆన్ దట్. సో అందరూ సొడొమ గొమొర్రా అంటే పాపం ఎందుకంటే వ్యభిచారం. నో, వ్యభిచారం కంటే ముందు ఏంటంటే వాళ్ళు బాగా తిని తాగుతూ వాళ్ళు బాగా తిని ఇష్టానుసారం వచ్చేది పారవేశారు. కానీ అన్నం లేని వాళ్ళకి ఇవ్వరు కనుక దేవుడు వాళ్ళని అట్లా అప్పచెప్పి ఉంటుంది. అది మెయిన్ సిన్. దాని తర్వాత దే విల్ బీన్ ఎంతవరకు సిన్ వచ్చిందంటే వాళ్ళు లెస్బియన్ హోమోసెక్షువల్ అట్లా అయిపోతారు. ఆఖరికి దూతలతో కూడా మేము వ్యభిచారం చేసాం, మాకు కావాలని చెప్తారు. లోతు ఏమంటాడు, వద్దు ప్లీజ్ వద్దు, నా కూతురు అందగతలు వాళ్ళు తీసుకోండి, కానీ మా ఇంటికి వచ్చిన అతిథులు ఆ రోజుల్లో అతిథులు చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పోయినా పర్లేదు కానీ అతిథుల్ని మాత్రం ఏం చేయొద్దు. మా అతిథుల్ని మాత్రం ఏం చేయొద్దు. అతిథులు ఆ దూతలతో కూడా వ్యభిచారం చేస్తామని చెప్తారు వాళ్ళు వచ్చి. దట్ వాస్ అ సిన్. గాడ్ హిమ్సెల్ఫ్ had handed over to them because they neglected the orphans, people who didn't have food and water. అయితే దాన్ని సంహరించడానికి వస్తాడు. పోతూ అబ్రహాం దగ్గరికి వెళ్తే అప్పుడు అబ్రహాము మీ కాలనీలో డిస్ట్రాయ్ చేయాలంటే దేవుడు నీ ద్వారానే చేస్తాడు, నీ ద్వారానే కాపాడుతాడు. నువ్వు నమ్మాలి. అది పోయి అక్కడ వచ్చినాక ఆ పట్టణంలో వచ్చి 18:23 వచ్చినాక వాళ్ళు తిన్న తర్వాత 2 దూతలేమో వెళ్ళిపోతారు పట్టణంలో ఏం చూద్దామని. యెహోవా దేవుడు నిలబడ్డప్పుడు ఆ దేవుడి పక్కన అబ్రహాం నిల్చొని విజ్ఞాపన చేసినట్టు. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? దుష్టులతో నీతిమంతులను నాశనం చేయదువా అని అడిగాను. 24 ఫాస్ట్ గో లెంతీ సబ్జెక్ట్. ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక దాన్ని కాపాడవా అని చెప్పిండు. 50 మంది ఉంటే కాపాడుతావా అన్నాడు. నో గోస్. 26th verse. యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడినట్లా వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదును. మై లార్డ్, 50 మంది నీతిమంతులు ఉంటే అక్కడ తాగుబోతలు, లెస్బియన్, హోమోసెక్షువల్స్ అండ్ అడల్టర్స్ అందరినీ కాపాడుతాడు. ఎవరి కోసం? క్వశ్చన్. కొత్త నిబంధనలో మనం నీతికి చేయడానికి ఏం చేయనక్కలే, ఆల్రెడీ నీతి మనలో ఉంది. అందుకే నువ్వు ప్లేన్లో పోతే నిన్ను బట్టి దేవుడు ప్లేన్ కాపాడాలి. అది నమ్మరు. మీకు తెలుసా, ఒక స్టేట్మెంట్ చేస్తున్నా, భూమి మీద ఏ మనిషి, ఏ క్రైస్తవుడు వేరే క్రైస్తవుని కంటే నీతిలో కొంచెం కూడా ఎక్కువ ఉండడు. నో క్రిస్టియన్ ఈజ్ మోర్ రైచియస్ దెన్ ఎనీ అదర్ క్రిస్టియన్. ఎవ్రీ క్రిస్టియన్, ద రైచియస్నెస్, Jesus' righteousness was given to him. Jesus' righteousness was given to me. Jesus' righteousness was given to everybody the day you are born again.
నువ్వు తిరిగి జన్మించిన మరుక్షణము యేసుప్రభు నీతి నాకు వచ్చింది కనుక, అందరికి వచ్చింది కనుక 40 ఏళ్ళ బిలీవర్కి నాకు యేసుప్రభుకి ఒకటి నీతి ఉంటుంది. అంటే దేవుడు చూసే తత్వం. అందుకే బైబిల్ అంటది ఆయన సహోదరి సహోదరులు అంటకు మన అంటకు సిగ్గుపడలే. ఎవరు? మనని పరిశుద్ధపరిచినటువంటి యేసు మనని, బైబిల్ అంటది మనని సహోదరి సహోదరులు అంటకు సిగ్గుపడలే. అందుకే దేవునితో కూడా వారసులము, క్రీస్తు జత వారసులము. యేసుప్రభుకి ఎంత ఉందో నాకు అంతది అనుకొని ఆ కాన్షియస్ని డెవలప్ చేసుకోవాలి. చూడు, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. 28th verse. 70 మంది నీతిమంతులు ఒకవేళ 5 తక్కువైతే, కెన్ యు గో 30th verse ఫాస్ట్గా. అతడు ఇంకా ఆయనతో మాట్లాడచ్చు. ఓకే 30th. అతడు ప్రభు కోపపడిన ఎడల, 30th verse, ప్రభు కోపపడిన ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మంది కనబడిన మందియే ఉన్నాయి అయినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయను. 31st verse. అందుకు అతడు ఇదిగో ప్రభుతో మాట్లాడి చిత్తగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడినరేమో అన్నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందును. 32nd verse. అతడు ప్రభు కోపపడిన నేను ఇంకొక మారే మాట్లాడేదరు. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి, ఆయన అంటే దేవుడు బట్టి నేను నాశనము చేయకయుందును అని. లాస్ట్కి చేసిండా చేయలేదా? నాశనం చేసిండు. ఎందుకంటే నాశనం చేసినట్టు పోయిండు. అక్కడ ఎంతమంది నీతిమంతులు? ఒకే ఒక వ్యక్తి. ఆయన భార్య కూడా కాదు దేవుని దృష్టి ప్రకారం, ఆయన పిల్లలు కూడా కాదు. అక్కడ పోయే లోపల దూతలు ఇంట్లో బోంగనే వాళ్ళు వచ్చేస్తారు. ఎవరు వచ్చినారని చెప్పి, మాకు ఆ దూతలు రాత్రి పంపించండి. దే వాంటెడ్ టు ఇన్స్టిగేట్ అబ్యూజ్. అయితే ఆయన వచ్చి మొక్కుతాడు, దయచేసి నా కూతుర్లని మీరు తీసుకెళ్ళండి, కానీ వచ్చిన అతిథిని మాత్రం చేయొద్దు అట్లా అని చెప్తే వినరు. అప్పుడు చెప్తుంది, మీరు ఇక్కడ నుంచి లెగిసి పారిపోండి అని చెప్పినప్పుడు భార్య, 2 కూతుర్లు, కొడుకు ఈయన పారిపోతున్నాడు. మీకు తెలుసు అక్కడ లోతు చేసిన ప్రాబ్లం ఏంటో. లోతు పోతూ దేవుడు చెప్పిన ప్లేస్కి పోడు, ఆ కొండలకు పోతా అని చెప్తాడు. ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన దగ్గరికి కష్టం ఉంటుంది, పోమని చెప్తే అక్కడికి వెళ్ళిపో అని చెప్తాడు. నేను అక్కడ పోను ప్రభా, అక్కడ పోను, ఆ కొండలకు పోతా అంటాడు. కొండలకు పోయినందుకే మీకు తెలిసి ఏం జరిగింది అక్కడ కొండలు.